షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. నేమ్స్ ఆఫ్ జీసస్ టాపిక్ గురించి మనం అంశం గురించి ధ్యానం చేస్తున్నాం. 4 ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నంబర్ 1. రెండో బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి. ద ఫోర్త్ నేమ్ సమాధానక కర్త, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని, సమాధానకర్తగా అధిపతి అని అతని పేరు పెట్టబడును. ఇది ప్రిన్స్ ఆఫ్ పీస్. అలాగే హెబ్రీ భాషలో షలోమ్ అంటారు. ద కామ్ అండ్ ట్రాంక్విలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆర్ నేషన్. ఒక వ్యక్తిలో ఆ ప్రశాంతత, ఆ నెమ్మది అనేది దేవుడు వ్యక్తిలో మనకిస్తాడు, లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రకటిస్తాడు. రాజ్యంలో దేవుడు తన శాంతినిచ్చే దేవుడే ఉన్నాడు. ఈ వాక్యభావంలో గ్రీక్లో ఐరీన్ అన్నమాట పడరు. ఈ ఐరీన్ యూనిటీ అకార్డ్ అని అర్థం. యూనిటీ అకార్డ్, స్పిరిచువల్ హార్మనీ బ్రాట్ అబౌట్ బై an individual. వ్యక్తుల మధ్య సమాధాన సయోధ్యను చేకూర్చే దేవుడే ఉన్నాడు. స్పిరిచువల్ హార్మనీ ఇస్ నీడెడ్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఆత్మకరించు ఐక్యతను కాపాడుకుంటూ, సమాధాన బంధము చేత అంటాడు. ఆత్మకరించు ఐక్యతను కాపాడుకుంటూ అన్నమాట. యూనిటీ అన్నమాట చూస్తాం. యూనిటీ అండ్ అకార్డ్, వన్ మైండ్ అండ్ వన్నెస్ ఆఫ్ మైండ్ అన్నమాట చూస్తాం. ఎందుకనగా మనం ఒకప్పుడు అకార్డింగ్ టు రోమన్స్ 5:10 ఎనిమీస్ టు గాడ్, మన శత్రులమై ఉండగా అన్నమాట పౌలు ప్రస్తావించిన రోమిలకు రాసిన 5వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాం. అలాంటి మనల్ని ఆయన సమాధానపరిచాడు. శిలువ రక్తం ద్వారా reconciled to God by the death of his son, much more be reconciled, were saved by his grace అన్న సత్యాన్ని అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఆయన reconciled to God, we were reconciled to God by the death of his son. సమాధానపరచబడ్డ సమాధానకర్త ఆయన. is the prince of peace. he came for peace. కాబట్టి సమాధానకరం వచ్చాడు. నాట్ ఫర్ quarrel, నాట్ ఫర్ ఫైటింగ్. కాబట్టి ఆయన షాలేము రాజు అన్నమాట. షాలేము రాజు, ప్రిన్స్ ఆఫ్ పీస్. కాబట్టి ఆ సమాధానం అనేది యేసుక్రీస్తు వలన లభించింది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వరకు ధ్యానించే ద హోలీ స్పిరిట్, ఆత్మఫలం ఏమనగా అందులో సమాధానంగా ఉన్నది. దేవుని ఆత్మ ద్వారా సమాధానం అనేది మన హృదయంలో కృమరించబడుతుంది. దాని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 6-7 వచనాల్లో పీస్ దట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్, సమస్త జ్ఞానం ఇచ్చి దేవుని గురించి సమాధానం మీ హృదయంలో ఎలుచునియాలి. జీసస్ పీస్, ద ప్రిన్స్ ఆఫ్ పీస్, పీస్ ఆఫ్ ప్రిన్స్, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ రూల్ ఇన్ యువర్ హార్ట్. నీ జీవితాన్ని అని ఎలుచుని ఇవ్వాలి. ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని పరిపాలించక ముందు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయ సీమను పరిపాలించడానికి ఆశిస్తున్న దేవుడే ఉన్నాడు. వన్స్ రూల్ ఇన్ యువర్ హార్ట్. ఆ సమాధానం అనేది నీ హృదయానికి, నీ తలంపులకు కావలిగా ఉంటుంది. ఏ తప్పు ఏ పొరపాటు చేయకుండా. దాని అపోస్తలుడైన పౌలు, లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ బి అన్ అంపైర్ ఇన్ యువర్ హార్ట్. ఒక క్రీడకు ఒక అంపైర్ ఉంటాడు. క్రికెటే కానీ, ఫుట్బాలే కానీ, బ్యాడ్మింటన్ కానీ, వాలీబాలే కానీ, ప్రతి క్రీడకు ఒక రెఫరీ ఉంటాడు. ఫౌల్ గేమ్ ఆడితే విజిల్ వేస్తాడు, ఎల్లో కార్డు చూపిస్తాడు, రెడ్ వైల్డ్ కార్డ్ చూపించి బయటికి పంపుతాడు. అందుకే ప్లేయింగ్ ఎ ఫౌల్ గేమ్. నీ ఆత్మీయ జీవితంలో నీ ఫౌల్ గేమ్ ఆడకుండా అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిగెత్తడానికి, అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బైబిల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ ప్రకారం జీవించడానికి. నువ్వు తప్పు చేసినప్పుడు నీ హృదయానికి, నీ తలంపులకు, ప్రతి తలంపులకు, ప్రతి యోచనకు సమాధానకర్త నీకు తోడుగా ఉంటాడు. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు హ్యావ్ a prince of peace in Christ Jesus. దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ సీజన్లో నిజముగా
మనకు we have a wonderful counselor, we have a mighty God, we have everlasting Father, and we have a Prince of Peace. దీని స్తోత్రాలు చెల్లిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. సమాధానకర్తగా మాకు లభించినందుకు మీకే స్తుతి స్తోత్రం. మీరే మా సమాధానం ఉన్నందుకు తండ్రి మీ స్తోత్రం. ఆ సమాధానం హృదయంలో ఏలుచుండడానికి తండ్రి మీ ఆత్మశక్తి దయచేయండి. వాక్య వింటర్ ప్రతిభను దర్శించి మీ ఆధ్యాత్మిక కార్యాలు తండ్రి హృదయాలు జరిగించవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.